పప్పు ఆవకాయ తేడా వద్దు. బ్రాహ్మణులు అంటే భోజనం అంటారు ఎంతసేపు. ఆ భోజనం మాత్రం ఎంతమందికి తెలుసు అంటే తినడం ఎలా తినాలో తెలుసా? మొహమాటం లేకుండా చూద్దాం. ముద్దపప్పు వేసుకుంటే ఆవకాయ నంచుకోవాలి. కలగలు పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు లాంటివి వేసుకుంటే చల్లమిరపకాయలు నంచుకోవాలి. కూర వేసుకుంటే పనసపొట్టు కూర సహా, వంకాయ కూర సహా ఏదైనా సరే అందులో గుమ్మిడిగా నంచుకోవాలి. మళ్ళీ పచ్చడి వేసుకుంటే, గోంగూర పచ్చడి వేసుకుంటే ఎవరన్నా చూస్తుంటే పచ్చిమిరపకాయలు నంచుకోవాలి. ఎవరు చూడకపోతే పచ్చి ఉల్లిపాయలు నంచుకోవాలి. మనలో మన మాట ఎవరికి చెప్పకండి. ఆవకాయ వేసుకుంటే వెన్నపూస నంచుకోవాలి. పులుసు వేసుకుంటే అప్పడాలు నంచుకోవాలి. ముక్కల పులుసులో ముక్కలతో పాటుగా అప్పడాలు కూడా నంచుకోవాలి. మళ్ళీ మజ్జిగలోకి ఈ ఆవకాయ బాబుతో తిన్న పెచ్చు అట్టి పెట్టుకుని అది మజ్జిగలో నంచుకోవాలి. మొత్తం మీద నంచుకుందుకు 4 ఎకరాలు, అసలు వాటికి 6 ఎకరాలు అమ్మేయాలి. జీవితం అర్థమైంది. ఏం తక్కువ విషయం అండి. తినడానికే ఇంత నైపుణ్యం ఉంటే వండడానికి ఎంత ఉంటుంది? అంటే బ్రాహ్మణో భోజన ప్రియ అన్న మాకు ఏమీ ఇబ్బంది లేదు. అది మాకు యోగ్యతా పత్రం.